కుక్క తోకనోపాలి కానీ తోకే కుక్కనోపకూడదు. తెలుగుదేశానికి మీడియా సపోర్టింగ్ ఉండాలి కానీ మీడియానే తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని నడిపించాలనుకోకూడదు. చివరికి స్వార్థపరులకి ఈ మీడియా తెలుగుదేశం అనుకూల మీడియానే ఒక అస్త్రంగా పనికొస్తుంది. వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు గొడవలు పడేదానికి కూడా దాన్ని వాడుకుంటున్నారు. నేను మొన్న పిఎంకి సంబంధించినటువంటి సూర్య గారి వ్యవహారం మీద ఆంధ్రజ్యోతి రాసినప్పుడే చెప్పా, ఇది ఎవడో డబ్బులు ఇచ్చి రాయించడం లేకపోతే కనుక అవతలోడి మీద కడుపు పంటతో రాయించారు. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లోనే వస్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, పిఎం సూర్య గారి పథకం వార్తల మీద సీఎంఓ సీరియస్ అయింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న పిఎం సూర్య గారి పథకం మీద గత 2 రోజులుగా ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి కథనాల మీద అంటే ఆంధ్రజ్యోతి మీద సీఎంఓ కార్యాలయం సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గం కనీసం 10,000 కనెక్షన్లు ఇవ్వాలని మహానాడు వేదికగా పిలుపునిచ్చిన తర్వాత పలు సోలార్ సంస్థలు ముందుకొచ్చాయి. అందులో భాగంగానే ఎల్విన్ ఎనర్జీ కూడా ప్రజల్లోకి పథకాన్ని తీసుకువెళ్తోంది. అయితే ఆ సంస్థ మీద ఒక నెగిటివ్ ప్రచారాన్ని చేయడం వెనకాల దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు అధికారులు ఆరా తీస్తున్నారట. ప్రాథమిక సమాచారం మేరకు కోస్తా ప్రాంతానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి కొడుకు కూడా ఈ వ్యాపారంలో ఉన్నాడట. ఆయనకి ఎల్విన్ ఎనర్జీ పోటీగా ఉందట. దాంతో ఈ ప్రచారం చేయించు ఉంటారు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారట. ఇటువంటి అసత్య ప్రచారాలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారి మంచి ఉద్దేశాన్ని దెబ్బతీయకుండా ఏ సంస్థ అయినా పథకాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎంఓ అధికారులు సూచించారు అంటూ దీంట్లో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. భావిస్తున్నట్టు సమాచారం అన్నటువంటిది వాళ్ళ గ్రూప్లోనే ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.